మొన్న మా మేనత్త ఫోన్ చేసింది. మేడారం జాతరకు వడిబియ్యం పోసుకుంటుందట. అందుకనే పండుగకు తప్పకుండా రావాలే మంజుల అని పాయరం కొద్దిగా పిలిచింది. అందుకనే మా సార్కు సెలవులు అడిగిన. మా మేనత్త గంత పాయరం కొద్దిగా పిలిస్తే కూడా పోకుంటే నారాజు అవుతుంది పక్క. కానీ జాతరకు పోవాలంటేనే బుగులైతుందబ్బా. ఎందుకంటే ఇగో ఎందుకు ఏం పబ్లిక్ గీ పబ్లిక్ ను చూస్తుంటే మేడారం జాతర అప్పుడే సురువైందా ఏంది అన్నట్టే కొడుతుందిలే. అవు మరి అటనే ఉన్నది. మేడారం తల్లుల గద్దెల కాడికి అప్పుడే బండ్లు కడుతురు భక్తులు. జాతరకు ఇంకో 2 వారాలకు మీదనే ఉన్నది. అయినా శతం మంది వస్తురు తల్లుల దర్శనానికి. బంగారం మొక్కులు చెల్లించుకుంటురు కూడా. ఇటు గవర్నమెంట్ తరపుకేంచి మంత్రులు పొద్దు మాపనకుండా పోయి అరుచుకొని వస్తురు సవలతులు ఎట్టెట్టయితున్నాయి అనేటిదంతా. జంపన్నవాగు, సమ్మక్క సారలమ్మ, పగిడిద్ద రాజుల గద్దెలు, క్యూ లైన్లు, వీధి లైట్లు, ట్రాఫిక్ తిప్పలు. ఇట్ట ఒకటా రెండా మేడారం తల్లుల గద్దెల కాడ కొత్తగా చేసేటి సవలతులు ఎంతవరకు వచ్చినాయో అనేటిదంతా అరుచుకొని వస్తురు అన్నట్టు. ఇక్కడికి వచ్చినట్టే అటు ఆదిలాబాద్ జిల్లాలో ఏటి పుసాయి ఎల్లమ్మ జాతరకు కూడా బగ్గొస్తున్నారు భక్తులు. మనకాడికంటే అటు మహారాష్ట్రకేంచి వచ్చేటి భక్తులే ఎక్కువ. పుష్య అమావాస్యకేంచి షాలైతే ఓ నెలల పాటు నడుస్తుంది పుసాయి ఎల్లమ్మ జాతర. జైనది మండలంలో ఉన్న పుసాయి అనేటి ఊళ్ళో నడిచేటికి జాతరకు ఈ నెల రోజులలో వచ్చేటి ప్రతి ఐతారం, మంగళవారం, బేస్తారాలలో ఎల్లమ్మ తల్లికి బోనాలు పెడుతుంటారు భక్తులు. గట్ట నిండుగుండా బోనం చెల్లిస్తే కోరిన కోరికలు తీరుతాయి అనేది అక్కడ వాళ్ళ నమ్మకం. ఇది మా పూసా ఎల్లమ్మ జాతర. ఇక్కడ నెల రోజులు జరపబడుతుంది జాతర. పుష్య మాసం నుండి మాఘ మాసం వరకు ఈ జాతర జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఈ గుండంలో స్నానమాచరించి అమ్మవారిని దర్శించుకుంటే ఎవ్వెన్న గాని దీర్ఘకాలిక చర్మవ్యాధులు అన్ని తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అలాగే సంతానం లేని వారు కూడా ఇక్కడ మొక్కుకుంటే సంతానం కలుగుతుంది. అన్ని విధాల భక్తులకు కోరికలు నెరవేరే ఎల్లమ్మ తల్లి పూసాయి అనే గ్రామ దేవతకు అందరు భక్తులు చాలా పెద్ద సంఖ్యలో వస్తూ పోతూ ఉంటారు. ఇది కొత్తగా చేస్తున్న జాతర ఏం కాదు. అందాజకు 155 ఏళ్ల కిందికేంచి చేస్తున్న జాతర అనేది అక్కడ వాళ్ళు అంటున్న మాట. మహారాష్ట్ర మహూర్ గుట్ట మీద ఉండేటి స్వయంభూ రేణుక ఎల్లమ్మ తల్లి ఇక్కడ వెలిసిందని, ఎల్లమ్మ విగ్రహం పాదాల కింద బారేటి జలధారతోని పుణ్యతానాలు చేస్తే చర్మ రోగాలు పోతాయి అనేది అక్కడ వాళ్ళ నమ్మకం.